హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా కుశలంగా ఉన్నారని తలుస్తున్నాను. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఒక కవితను మీకు వినిపించబోతున్నాను. బాబోయ్, కవిత్వమా అని పారిపోకండి. శ్రద్ధగా కొద్ది నిమిషాలు సమయం కేటాయించి ఈ కవిత్వాన్ని పూర్తిగా వినండి. విన్న తర్వాత మీ సమయం వృధా అయ్యింది అని మాత్రం మీరు అనుకోరు. ఆ మాట నేను గట్టిగా చెప్తున్నాను, విశ్వసిస్తున్నాను కూడా. మరి నేను వినిపించే కవిత అలాంటిది. అలాంటి మంచి కవితను మనకు అనువాదం చేసి ఇచ్చిన వారు పి సింహాద్రమ్మ. వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. రాసిన వారు ఒకరు, అనువదించిన వారు ఒకరు. మరి మీరెందుకు వినిపిస్తున్నారు అని కదా మీ ఆరోపణ. మంచి మంచి కథలను, కవిత్వాలను ఎంపిక చేసి మీకు వినిపించటమే నా విధిగా చేసుకున్నాను. కాబట్టి ఎప్పుడు మంచి మంచి వాటిని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. నాకు కూడా పని పాట ఏమీ లేదని అనుకోకండి. నిజానికి నేను ఒక రచయితను. మీకు ఈ కథలు, కవిత్వాలు వినిపించే సమయంలో నేను మరికొన్ని సరికొత్త కథలు, కవితలు రాసుకోవచ్చు. కానీ మంచి మంచి రచనలను శ్రోతలకు కూడా పరిచయం చేయాలి, వీక్షకులకు చూపించాలి అని నా అభిలాష. సరే, మరి కవిత్వం వినేయండి. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ గారి కవిత ఇది. కవిత శీర్షిక ది బ్రూక్. వాగు. నేల మీద నడిచే హెరోన్లు, నీటి అంచుల మీద తిరిగే కూట్ పక్షుల ఆవాసాల నుంచి వస్తున్నాను. ఫెర్న్ మొక్కల గుబుర్లోంచి ఉన్నపళంగా పల్లాల్లోకి దూకుతూ వస్తున్నాను. ఆపకుండా ఏవేవో గలగల ధ్వనులు కాసేపు రణగొణగా, కాసేపు బిగ్గరగా చేసుకుంటూ, వడివడిగా తుముకుతూ, రాళ్ళమెంచి జారిపోతూ, మధురమైన ధ్వనులు చేసుకుంటూ నిత్య నవజీవనంలో తొడికిసలాడతాను. ఆపలేని వడివడి పరుగులు పెడుతూ 30 మైళ్ళు దాటేస్తాను. లేదంటే లోతైన గాడుల్లోంచి జారుకుంటాను. 20 జనావాసాలకు ప్రక్కగా, ఒక్కో పట్టణానికి దగ్గరగా, ఒక 50 వంతెనలకి దిగువగా పరుగు పెడతాను. చివరగా ఫిలిప్ వ్యవసాయ భూమి వరకు ప్రవహిస్తాను, ఉప్పొంగుతున్న నదిని చేరే వరకు. ఎందుకంటే మనుషులు రావచ్చు పోవచ్చు కాక, నేను మాత్రం అనంతంగా నడక సాగిస్తూనే ఉంటాను. రాళ్ల నేలల్లో ఏవేవో కబుర్లు చెబుతూ ముందుకెళ్తాను. చిన్న చిన్న మలుపులో 3 సార్లు గిర్రున తిరుగుతూ గలగలమని పెద్ద శబ్దాలు చేస్తాను. నోళ్లు తెరుచుకున్న లోతులేని నేలల్లోకి వలయాలుగా తిరుగుతూ నొరగలగా తేలిపోతాను. గులకరాళ్ల నేల మీద ఒరుసుకుంటూ ఏవేవో అస్పష్ట శబ్దాలు చేస్తాను. అనేక వంపులు తిరుగుతూ ఒడ్డులతో అదే పనిగా ఘర్షిస్తాను. పట్టించుకోకుండా వదిలేసిన అనేకమైన బేళ్లలోంచి, పొలాల్లోంచి ప్రవహిస్తూ సాగిపోతాను. అన్నింటిలోనూ ఒక స్వర్గలోకాన్ని తయారు చేస్తూ, నీటిలోని మొక్కలతో, నీటి అంచున పెరిగే విల్లో తుప్పలతో కూడి వాటి అందాలని కప్పేసుకుంటూ ముందుకి పరిగెడతాను. అలా మాట్లాడుతూనే ఉంటాను. రాళ్ళు తేలిన నేలలో పరుగెత్తినంతసేపు, ఉప్పొంగుతున్న నదిలో కలిసే వరకు. మనుషులు రావచ్చు వెళ్ళొచ్చు, నేను మాత్రం పరుగులు పెడుతూనే ఉంటాను. అక్కడక్కడ నా మీద తేలుతున్న పూల గుత్తులతో అక్కడికక్కడే లోనికి, అక్కడికక్కడే బయటకి సుడులు తిరుగుతుంటాను. అక్కడ ఏదో సజీవతను తోడు తెచ్చుకుంటాను.
ఇంకెక్కడో ఏదో నవ్యతని నాలోకి అందిపుచ్చుకుంటాను. వెండి రంగులో మెరిసిపోయే మేనాల్ని కూడా నాలో నిలుపుకుంటాను. అక్కడక్కడ కొన్ని మంచు ముక్కలు నా మీద తేలుతూ వస్తుంటాయి. బంగారు రంగు ఒండ్రు నేల మీద పరుగులు పెడతాను. ఎన్నెన్నో ధవళవర్ణపు మలుపుల్ని నాలోకి కలుపుకుంటూ నీటి అడుగునున్న నేల మీది గులకరాళ్ళన్నింటినీ పైపైన నొరగలుగా తేల్చుకుంటాను. నా దారిలో ఎదురయ్యే అన్నింటినీ నాతో తీసుకెళ్ళిపోతాను. మనుషులా వస్తారు వెళతారు, నేను మాత్రం నిత్యం పరుగులు పెడుతూనే ఉంటాను. విశాల బయళ్లలో గడ్డి దుబ్బుల కుదుళ్లలో దొంగలా చల్లగా జారుకుంటాను. ఒడ్డున ఉన్న గుబురు పొదల్లో దట్టమైన వనాల్లో ఉన్నపాటున చిందు వేసి తుళ్ళుతూ జారుకుంటాను. ఆనందం తొణికిసలాడే ప్రేమికుల కోసం పెరిగే తీయని మధుర పుష్పాలు నన్ను మరిచిపోవద్దనే వాటిని ఒక్కసారి అలా కదిపి అలలతో వాటిని తడుతూ ముందుకు ఉరుకుతాను. కొన్ని నీటి కీటకాల కోసం నీటిని తాకుతున్నట్టుగా ఎగిరే స్వాలో పక్షుల సందడిలో నేను కూడా అలా ఎగిరెగిరి పడతాను. అంతలోనే అంతులేని విచారంలో మునిగిపోతూ ఒక్కసారిగా చుట్టూ ఓ చూపు విసురుతాను. దారిలో ఎదురైన ఇసుక గర్భాల మీద రవికిరణం అల్లికపడి నాట్యం చేసేలా చేస్తాను. చంద్రుని కింద వెన్నెలలో తారల తడుక్కు మెరుపులు నేను సన్నగా మాట్లాడుతూనే ఉంటాను. ముళ్ళ డొంకలు తుప్పల దారిలో అడవిలా పెరిగిన దారిలో వాటిని దాటుకుంటూ ముందుకు సాగుతాను. రాళ్లదారి ఎదురైనప్పుడు నా నడక నెమ్మదించి నిదానంగా నడుస్తాను. నిదానం నాకిష్టం లేకపోయినా దారి అలా ఉంటే నా నడక సాగదు కూడా. సంతోషంగా తిరిగి పరుగందుకుని ముందుకెళతాను. తోవలో ఉన్న నీటి మొక్కల చుట్టూ ఓసారి వలయాలుగా తిరిగి నా మానాన నేను సాగిపోతాను. మళ్ళీ వాటి నుంచి బయటపడి వంపులు తిరిగి ప్రవహిస్తాను. పోటెక్కి గర్జిస్తున్న నదిని చేరటానికి. మనుషులకేముంది, వస్తారు వెళతారు, నేను మాత్రం శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటాను. మనుషులకేముంది, వస్తారు వెళతారు, నేను మాత్రం శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటాను. నా పేరు వాగు. సర్ ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ గారు రచించిన ద బ్రూక్ కవితకు తెలుగు అనువాదం విన్నారు కదా. తెలుగు అనువాదం పి సింహాద్రమ్మ. మిత్రులారా, ఈ కవిత్వం మీకు నచ్చిందా? వాగులు, వంకలు, నదులు మానవ జీవితానికి ప్రతీకలు. వాగు, వంకలు, నదులు ప్రయాణం ఏ విధంగా అయితే రాళ్లల్లో, అడవుల్లో, కొండల్లో, కోనల్లో, గ్రామాల వెంట ఇంకా నదీ తీరాల వెంబడి ప్రవహిస్తూ ఉంటాయో మానవుడు కూడా తన నడకలు అలాగే సాగిస్తాడు. అందుకే నదులు, ప్రవాహాలు మానవ జీవితానికి ప్రతీక. వాటితో పోల్చుకున్నప్పుడు చాలా అబ్బురంగా అనిపిస్తుంది. అందుకే ఈ కవిత్వము నన్ను అమితంగా ఆకర్షించింది. మీకు కూడా పరిచయం చేద్దామని ఇలా తీసుకువచ్చాను. ఫ్రెండ్స్, మీకు ఈ కవిత్వం నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎదురు చూస్తూ ఉంటాను. మళ్ళీ మరొక మంచి కవితతోనూ కథతోనూ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల, కవిత్వాల సమాహారం వనజ తాతినేని. మీరు శ్రద్ధగా వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.